నెక్స్ట్ శాతవాహనుల కాలం, భాష మరియు సాహిత్యం టాపిక్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, శాతవాహనుల అధికార భాష ఏది అంటే ఆన్సర్ ప్రాకృతం. నెక్స్ట్ బిట్, శాతవాహనుల శాసనాలు ప్రధానంగా ఏ భాషలో లభించాయి అంటే ఆన్సర్ ప్రాకృతం. నెక్స్ట్ బిట్, ప్రజలకు అత్యంత చేరువైన భాషగా శాతవాహనులు దేనిని ఎంచుకున్నారు అంటే ఆన్సర్ ప్రాకృతం. నెక్స్ట్ బిట్, శాతవాహనుల కాలంలో ప్రాచుర్యంలో ఉన్న 3 ప్రధాన భాషలు ఏవి అంటే ఆన్సర్ ప్రాకృతం, పాలి, సంస్కృతం. నెక్స్ట్ బిట్, ప్రాకృత భాషలలో ముఖ్యమైనది ఏది అంటే ఆన్సర్ మహారాష్ట్రీ ప్రాకృతం. నెక్స్ట్ బిట్, తెలుగు భాష ఏ భాష నుండి ఆవిర్భవించిందని డిసి సర్కార్ అభిప్రాయపడ్డారు అంటే ఆన్సర్ దేశీ భాష. నెక్స్ట్ బిట్, తెలుగు భాష ఆవిర్భవించిన యుగంగా పరిగణించబడేది ఏది అంటే ఆన్సర్ శాతవాహన యుగం. నెక్స్ట్ బిట్, తెలుగు భాషకు సంబంధించిన తొలి పదంగా గుర్తించబడింది ఏది అంటే ఆన్సర్ నాగబు. నెక్స్ట్ బిట్, నాగబు పదం ఏ శాసనంలో లభించింది అంటే ఆన్సర్ అమరావతి శాసనం. నెక్స్ట్ బిట్, కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాతవాహన రాజు ఎవరు అంటే ఆన్సర్ హాలుడు. నెక్స్ట్ బిట్, ప్రాకృత సాహిత్య స్వర్ణయుగంగా పరిగణించబడిన కాలం ఏది అంటే ఆన్సర్ హాలుడు. నెక్స్ట్ బిట్, హాలుడు సంకలనం చేసిన ప్రసిద్ధ గ్రంథం ఏది అంటే ఆన్సర్ గాథా సప్తశతి. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతికి మరో పేరు ఏమిటి అంటే ఆన్సర్ సప్తసాయి. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతిలో ఎన్ని గాథలు ఉన్నాయి అంటే ఆన్సర్ 700. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతి ఏ భాషలో రచించబడింది అంటే ఆన్సర్ ప్రాకృతం. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతి ప్రారంభం ముగింపులో ఏ స్తోత్రాలు ఉన్నాయి అంటే ఆన్సర్ పశుపతి, గౌరీ స్తోత్రాలు అన్నమాట. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతి ద్వారా ఏ మత ప్రభావం తెలుస్తుంది అంటే ఆన్సర్ శైవ మతం. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతిలో ప్రస్తావించిన మహిళా కవయిత్రుల్లో ఒకరు ఎవరు అంటే ఆన్సర్ మాధవి. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతిలో పేర్కొన్న మహిళా కవయిత్రులు ఎవరు అంటే ఆన్సర్ అనులక్ష్మి, మాధవి, రేవతి, అనుపమ, లబ్ధి. నెక్స్ట్ బిట్, తెలుగు పదాలు కనిపించిన తొలి ప్రాకృత పదం ఏది అంటే ఆన్సర్ గాథా సప్తశతి. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతిలో కనిపించే తెలుగు పదాల్లో ఒకటి ఏది అంటే ఆన్సర్ అత్త. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతిలో కనిపించే మరో తెలుగు పదం ఏది అంటే ఆన్సర్ అద్దం. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతి ద్వారా తెలిసే సామాజిక దురాచారం ఏది అంటే ఆన్సర్ సతీ సహగమనం. నెక్స్ట్ బిట్, గాథా సప్తశతి ప్రకారం లేవని తెలిసిన ఆచారం ఏది గాథా సప్తశతి ప్రకారం లేవని తెలిసిన ఆచారం ఏది అంటే ఆన్సర్ బాల్య వివాహాలు. నెక్స్ట్ బిట్, సముద్ర వ్యాపారుల భార్యల విరహ వేదనను వర్ణించిన గ్రంథం ఏది అంటే ఆన్సర్ గాథా సప్తశతి. నెక్స్ట్ బిట్, బృహత్ కథ రచయిత ఎవరు అంటే గుణాఢ్యుడు. నెక్స్ట్ బిట్, బృహత్ కథ ఏ భాషలో రచించబడింది అంటే ఆన్సర్ పైశాచిక భాష. నెక్స్ట్ బిట్, పైశాచిక భాషను మరో పేరుతో ఏమంటారు అంటే ఆన్సర్ దేశీ భాష. నెక్స్ట్ బిట్, బృహత్ కథలో ఎన్ని ప్రధాన కథలు ఉన్నాయి అంటే ఆన్సర్ 7. నెక్స్ట్ బిట్, బృహత్ కథలో ఎన్ని శ్లోకాలు ఉన్నట్లు చెబుతారు అంటే ఆన్సర్ 7000. నెక్స్ట్ బిట్, బృహత్ కథ ద్వారా తెలిసే సామాజిక వ్యవస్థ ఏది అంటే ఆన్సర్ బానిస వ్యవస్థ. నెక్స్ట్ బిట్, భారతీయ కథా సాహిత్యానికి మూల స్తంభంగా భావించబడే గ్రంథం ఏది అంటే ఆన్సర్ బృహత్ కథ. నెక్స్ట్ బిట్, పంచతంత్ర కథలకు మూలంగా భావించబడిన గ్రంథం ఏది అంటే ఆన్సర్ బృహత్ కథ. నెక్స్ట్ బిట్, బృహత్ కథను సంస్కృతంలో అనువదించిన గంగరాజు ఎవరు అంటే ఆన్సర్ దుర్వినీతుడు. నెక్స్ట్ బిట్, కథా సరిత్సాగరం రచయిత ఎవరు అంటే సోమదేవ సూరి. నెక్స్ట్ బిట్, బృహత్ కథా మంజరి రచయిత ఎవరు అంటే ఆన్సర్ క్షేమేంద్రుడు. నెక్స్ట్ బిట్, లీలావతి పరిణయం రచయిత ఎవరు అంటే ఆన్సర్ కుతూహలుడు. నెక్స్ట్ బిట్, లీలావతి పరిణయం ఏ భాషలో రచించబడింది అంటే ఆన్సర్ మహారాష్ట్రీ ప్రాకృతం. నెక్స్ట్ బిట్, లీలావతి పరిణయం ఏ వివాహాన్ని వివరిస్తుంది అంటే ఆన్సర్ శాతవాహన రాజు శ్రీలంక యువరాణి వివాహం. నెక్స్ట్ బిట్, లీలావతి పరిణయంలో ప్రస్తావించబడిన బౌద్ధాచార్యుడు ఎవరు అంటే ఆన్సర్ నాగార్జునుడు. నెక్స్ట్ బిట్, సంస్కృత భాషను విశేషంగా ప్రోత్సహించిన శాతవాహన రాజు ఎవరు అంటే ఆన్సర్ కుంతల శాతకర్ణి. నెక్స్ట్ బిట్, సంస్కృతం దక్కన్ ప్రాంతంలో విస్తరించడానికి కారణమైన రాజు ఎవరు అంటే ఆన్సర్ కుంతల శాతకర్ణి. నెక్స్ట్ బిట్, మహాయాన బౌద్ధులు తర్వాత కాలంలో గ్రంథాలు ఏ భాషలో రచించడం ప్రారంభించారు అంటే ఆన్సర్ సంస్కృతం. నెక్స్ట్ బిట్, శాతవాహనుల కాలంలోని ప్రసిద్ధ విద్యా కేంద్రం ఏది అంటే ఆన్సర్ ధాన్యకటకం. నెక్స్ట్ బిట్, ధాన్యకటకం ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ అమరావతి. క్విక్ రీజన్ చూద్దాం. అధికార భాష ఏంటంటే ప్రాకృతం. నెక్స్ట్, తొలి తెలుగు పదం ఏంటంటే నాగబు. నెక్స్ట్,
నాగబు లభించిన శాసనం ఏంటంటే అమరావతి శాసనం. నెక్స్ట్ కవి వత్సలుడు ఎవరంటే హాలుడు. నెక్స్ట్ గాథ సప్తశతి ఏంటంటే హాలుడు. నెక్స్ట్ సప్తసాయి ఏది గాథ సప్తశతి. నెక్స్ట్ బృహత్ కథ అనేది గుణాఢ్యుడు. నెక్స్ట్ పైశాచిక భాష అనేది దేశీ భాష. నెక్స్ట్ కథా సరిత్సాగరం అనేది సోమదేవ సూరి. నెక్స్ట్ బృహత్ కథా మంజరి అనేది క్షేమేంద్రుడు. నెక్స్ట్ లీలావతి పరిణయం అనేది కుతూహలుడు. నెక్స్ట్ సంస్కృతాన్ని ప్రోత్సహించిన రాజు ఎవరంటే కుంతల శాతకర్ణి. నెక్స్ట్ విద్యా కేంద్రం ఏంటంటే ధాన్య కటకం అమరావతి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. శాతవాహనుల కాలం నాటి సంస్కృతం విద్యా కేంద్రాలు నాగార్జునుడు గురించి చూద్దాం. సంస్కృత భాష మరియు శాసనాలు ఏంటంటే భారతదేశ చరిత్రలో తొలి పూర్తి సంస్కృత శాసనం ఏది అంటే ఆన్సర్ జునాగఢ్ శాసనం. నెక్స్ట్ జునాగఢ్ శాసనాన్ని వేయించిన శక పాలకుడు ఎవరు అంటే ఆన్సర్ రుద్రదాముడు. నెక్స్ట్ జునాగఢ్ శాసనం ఏ భాషలో ఉంది అంటే ఆన్సర్ సంస్కృతం. నెక్స్ట్ సంస్కృత భాష విస్తరణకు చారిత్రక మైలురాయిగా నిలిచిన శాసనం ఏది అంటే ఆన్సర్ జునాగఢ్ శాసనం. నెక్స్ట్ సంస్కృత భాషల టాపిక్ గురించి చూద్దాం. కాతంత్ర వ్యాకరణం రచయిత ఎవరంటే సర్వవర్మ. నెక్స్ట్ సంస్కృతాన్ని సులభంగా నేర్పేందుకు రచించబడిన వ్యాకరణ గ్రంథం ఏది అంటే అసలు కాతంత్ర వ్యాకరణం. నెక్స్ట్ కామసూత్రాలు రచయిత ఎవరంటే వాత్సాయనుడు. నెక్స్ట్ తొలి శాసనం శాతవాహనుల కాలం నాటి సామాజిక జీవితాన్ని వివరించే గ్రంథం ఏది అంటే కామసూత్రాలు. నెక్స్ట్ కామసూత్రాలలో ప్రస్తావించిన పండుగల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ 4. నెక్స్ట్ కామసూత్రాలలో ప్రస్తావించిన పండుగల్లో ఒకటి ఏది అంటే మదనోత్సవం. నెక్స్ట్ కామసూత్రాలలో ప్రస్తావించిన మరో పండుగ ఏది అంటే హాలిక. నెక్స్ట్ హాలిక పండుగను మరో పేరుతో ఏమంటారు అంటే ఆన్సర్ ఉదక యవన పండుగ. నెక్స్ట్ సౌమతి యాగం ప్రస్తావించిన గ్రంథం ఏది అంటే కామసూత్రాలు. నెక్స్ట్ ఘటాలి బంధన ప్రస్తావించిన గ్రంథం ఏదంటే కామసూత్రాలు. నెక్స్ట్ ఇతర రచనలు గ్రంథాలు ఏందో చూద్దాం. బృహజ్ఞాతక రచయిత ఎవరు? బృహజ్జాతక రచయిత ఎవరు అంటే ఆన్సర్ వరాహమిహిరుడు. నెక్స్ట్ బృహత్ సంహిత రచయిత ఎవరంటే వరాహమిహిరుడే. నెక్స్ట్ బృహత్ కథా కోసం రచయిత ఎవరు? బృహత్ కథా కోసం రచయిత ఎవరంటే హరిసేనుడు. నెక్స్ట్ తిలక మంజరి రచయిత ఎవరంటే ధనపాలుడు. నెక్స్ట్ చిత్తశుద్ధి ప్రకరణ రచయిత ఎవరంటే ఆర్యదేవుడు. నెక్స్ట్ చిత్తశుద్ధి ప్రకరణ ఏ రంగానికి చెందిన గ్రంథం అంటే ఆన్సర్ తత్వశాస్త్రం. నెక్స్ట్ టాపిక్ విద్యా కేంద్రాల గురించి చూద్దాం. శాతవాహనుల కాలంలోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఏది అంటే ఆన్సర్ ధాన్య కటకం. నెక్స్ట్ శాతవాహనుల కాలంలోని మరో ప్రముఖ విద్యా కేంద్రం ఏదంటే నాగార్జునకొండ. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో విద్యా విధానం ఏ పద్ధతిలో సాగేది అంటే ఆన్సర్ గురుకుల పద్ధతి. నెక్స్ట్ ధాన్య కటకం ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ అమరావతి. నెక్స్ట్ విదేశీ విద్యార్థులు చదువుకోవడానికి వచ్చిన ఆంధ్ర ప్రాంత విద్యా కేంద్రం ఏది అంటే ఆన్సర్ ధాన్య కటకం. నెక్స్ట్ టిబెట్లోని లాసా విద్యా కేంద్రాలపై ప్రభావం చూపిన భారతీయ విద్యా కేంద్రం ఏది అంటే ఆన్సర్ ధాన్య కటకం. నెక్స్ట్ టాపిక్ బోధించిన విద్యలు ఏంటో చూద్దాం. ధాన్య కటకంలో బోధించిన ఒక శాస్త్రం ఏది అంటే ఆన్సర్ అర్థశాస్త్రం. నెక్స్ట్ ధాన్య కటకంలో బోధించిన మరో శాస్త్రం ఏదంటే రాజనీతి. నెక్స్ట్ ధాన్య కటకంలో బోధించిన గణిత శాస్త్రం ఏదంటే గణితం. నెక్స్ట్ ధాన్య కటకంలో బోధించిన న్యాయ సంబంధిత శాస్త్రం ఏదంటే న్యాయశాస్త్రం. అలాగే ఖగోళ సంబంధిత శాస్త్రం ఏదంటే ఖగోళ శాస్త్రం. అదే జ్యోతిష్య సంబంధిత శాస్త్రం ఏదంటే జ్యోతిష్య శాస్త్రం అనమాట. నెక్స్ట్ టాపిక్ నాగార్జునుడు గురించి చూద్దాం. ఆచార్య నాగార్జునుడు ఏ మతానికి చెందిన ప్రముఖ ఆచార్యుడు అంటే బౌద్ధం. నెక్స్ట్ నాగార్జునుడు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదంటే శూన్యవాదం. నెక్స్ట్ రసరత్నాకర రచయిత ఎవరంటే నాగార్జునుడు. నెక్స్ట్ నాగార్జునుడు ఏ శాస్త్రంలో ప్రసిద్ధి చెందాడు అంటే ఆన్సర్ రసాయన శాస్త్రం. నెక్స్ట్ నాగార్జునుడిని గొప్ప తత్వవేత్తతో పాటు ఏమని కూడా పిలుస్తారు అంటే ఆన్సర్ రసాయన శాస్త్రవేత్త. నెక్స్ట్ నాగార్జునుడు రచించినట్లు ఇత్సింగ్ పేర్కొన్న గ్రంథం ఏది అంటే ఆన్సర్ సుహృల్లేఖ. నెక్స్ట్ సుహృల్లేఖ గ్రంథాన్ని చిన్నపిల్లలు కంఠస్థం చేసేవారని పేర్కొన్న చైనా యాత్రికుడు ఎవరంటే ఆన్సర్ ఇత్సింగ్. నెక్స్ట్ టాపిక్ విద్యా భాషలు ఏందో చూద్దాం. సాధారణ విద్యార్థులకు విద్యా బోధన జరిగిన భాషలు ఏవి అంటే ఆన్సర్ ప్రాకృతం దేశీ భాష. నెక్స్ట్ వృత్తి విద్యను ప్రధానంగా ఎవరికి నేర్పేవారు అంటే ఆన్సర్ తమ పిల్లలకి నేర్పేవారు. నెక్స్ట్ టాపిక్ హాతిగుంప శాసనం గురించి చూద్దాం. హాతిగుంప శాసనాన్ని వేయించిన కళింగరాజు ఎవరు అంటే ఆన్సర్ ఖారవేలుడు. నెక్స్ట్ రాజుల విద్యాభ్యాసాన్ని వివరించే శాసనం ఏది అంటే ఆన్సర్ హాతిగుంప శాసనం. నెక్స్ట్ రాజులు నేర్చుకున్న విద్యల్లో ఒకటి ఏది అంటే ఆన్సర్ శబ్ద విద్య.
నెక్స్ట్ బిట్ రాజులు నేర్చుకున్న మరో విద్య ఏది అంటే ఆన్సర్ అర్ధ విద్య. నెక్స్ట్ బిట్ రాజులు నేర్చుకున్న కళా విద్య ఏది అంటే ఆన్సర్ గాంధర్వ విద్య. నెక్స్ట్ బిట్ రాజులు నేర్చుకున్న గణన విద్య ఏది అంటే ఆన్సర్ గణక విద్య. నెక్స్ట్ బిట్ రాజులు నేర్చుకున్న రచనా విద్య ఏది అంటే ఆన్సర్ రచక విద్య. నెక్స్ట్ బిట్ రాజులు నేర్చుకున్న న్యాయ సంబంధిత విద్య ఏది అంటే ఆన్సర్ వ్యవహార విద్య. నెక్స్ట్ టాపిక్ సంగీతం మరియు వినోదాల గురించి టాపిక్లోని బిట్ చూద్దాం. శాతవాహనుల కాలంలోని ప్రధాన సంగీత వాయిద్యం ఏది అంటే ఆన్సర్ వీణ. నెక్స్ట్ బిట్ శాతవాహనుల కాలంలోని మరో సంగీత వాయిద్యం ఏది అంటే ఆన్సర్ మృదంగం. నెక్స్ట్ బిట్ శాతవాహనుల కాలంలోని శంఖవాద్యం పేరు ఏమిటి అంటే ఆన్సర్ శంఖం. నెక్స్ట్ బిట్ శాతవాహనుల కాలంలోని గాలి వాయిద్యం ఏది అంటే ఆన్సర్ వేణువు. నెక్స్ట్ బిట్ గ్రామీణ ప్రజల వినోదాల్లో ముఖ్యమైనది ఏది అంటే ఆన్సర్ ఎడ్ల పందాలు. నెక్స్ట్ బిట్ గ్రామీణ ప్రజల మరో వినోదం ఏది అంటే ఆన్సర్ కోడి పందాలు. క్విక్ రీజన్ చూద్దాం. తొలి పూర్తి సంస్కృత శాసనం జునాగఢ్ శాసనం. నెక్స్ట్ జునాగఢ్ శాసనం అనేది రుద్రదాముడు. నెక్స్ట్ కాతంత్ర వ్యాకరణం సర్వవర్మ. నెక్స్ట్ కామసూత్రాలు వాత్సాయనుడు. నెక్స్ట్ బృహత్ జాతకం బృహత్ సంహిత అనేది వరాహమిహిరుడు. నెక్స్ట్ బృహత్ కథా కోసం అనేది హరిసేనుడు. నెక్స్ట్ తిలక మంజరి అనేది ధనపాలుడు. నెక్స్ట్ చిత్తశుద్ధి ప్రకరణ అనేది ఆర్యదేవుడు. నెక్స్ట్ ధాన్య కటకం అనేది అమరావతి. నెక్స్ట్ నాగార్జున కొండ అనేది ప్రసిద్ధ విద్యా కేంద్రం. నెక్స్ట్ శూన్యవాదం అనేది నాగార్జునుడు. నెక్స్ట్ రసరత్నాకర అనేది నాగార్జునుడు. నెక్స్ట్ సుహృల్లేఖ అనేది నాగార్జునుడు. నెక్స్ట్ హాతీ కుంభశాస్త్రం అనేది కారవేలుడు. నెక్స్ట్ ప్రధాన వినోదాలు అనే ఏంటంటే ఎడ్ల పందాలు, కోడి పందాలు. నెక్స్ట్ ప్రధాన వాయిద్యాలు ఏంటంటే వీణ, మృదంగం, శంఖం, వేణువు. నెక్స్ట్ టాపిక్ శాతవాహనుల కాలం నాటి బౌద్ధ మతం మరియు నాగార్జునుడు గురించి చూద్దాం. బౌద్ధ మత ప్రవేశం అనేది టాపిక్లో బిట్ చూద్దాం. ఆంధ్రదేశంలో బౌద్ధ మతం ఎప్పుడు ప్రవేశించింది అంటే ఆన్సర్ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. నెక్స్ట్ బిట్ ఆంధ్రదేశంలో బౌద్ధ మత ప్రవేశానికి ఆధారమైన గ్రంథం ఏది అంటే ఆన్సర్ సుత్తనిపాతం. నెక్స్ట్ బిట్ సుత్తనిపాతంలో ఉన్న ప్రసిద్ధ వృత్తాంతం ఏది అంటే ఆన్సర్ బాబరీ వృత్తాంతం. నెక్స్ట్ బిట్ బాబరీ ఎవరు అంటే అశోక రాజ్యంలో బ్రాహ్మణ పండితుడు. నెక్స్ట్ బిట్ బాబరీ బుద్ధుని వద్దకు ఎంతమంది శిష్యులను పంపాడు అంటే ఆన్సర్ 16 మంది శిష్యులను. నెక్స్ట్ బిట్ బాబరీ శిష్యులు తిరిగి వచ్చి ఏ మతాన్ని ప్రచారం చేశారు అంటే ఆన్సర్ బౌద్ధ మతం. నెక్స్ట్ టాపిక్ బౌద్ధ సంగీతులు గురించి చూద్దాం. రెండవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ వైశాలి. నెక్స్ట్ బిట్ రెండవ బౌద్ధ సంగీతి బుద్ధుని మరణం తర్వాత ఎన్ని సంవత్సరాలకు జరిగింది అంటే ఆన్సర్ 100 సంవత్సరాలకు. నెక్స్ట్ బిట్ మహాసాంఘికుల నాయకుడు ఎవరు అంటే అసలు మహాదేవ భిక్షువు. నెక్స్ట్ బిట్ సాంఘికుల జన్మస్థలం ఏది అంటే ఆన్సర్ ధాన్య కటకం అమరావతి అనమాట. నెక్స్ట్ బిట్ అశోకుడి ఏ శిలాశాసనం ఆంధ్రులు బౌద్ధ మతాన్ని అనుసరించారని చెబుతుంది అంటే ఆన్సర్ 13వ శిలాశాసనం. నెక్స్ట్ బిట్ మూడవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ పాటలీపుత్రం. నెక్స్ట్ బిట్ మూడవ బౌద్ధ సంగీతిలో పాల్గొన్న ఆంధ్రులను ఏమని పిలిచారు అంటే ఆన్సర్ అంధకులు. నెక్స్ట్ బిట్ అంధకుల ప్రస్తావన ఉన్న గ్రంథం ఏది అంటే ఆన్సర్ కథావత్తు. నెక్స్ట్ టాపిక్ స్తూపాల గురించి చూద్దాం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించబడిన ప్రముఖ స్తూపం ఏదంటే ఆన్సర్ బట్టిప్రోలు స్తూపం. నెక్స్ట్ బిట్ బట్టిప్రోలు స్తూపాన్ని నిర్మించిన వాడు ఎవరు అంటే ఆన్సర్ చెన్ను పూస. నెక్స్ట్ బిట్ పూస అనే పదానికి అర్థం ఏమిటంటే ఆన్సర్ ఆచార్యుడు. నెక్స్ట్ టాపిక్ హీనయానం మహాయానం గురించి చూద్దాం. హీనయానం అంటే ఏమిటి అంటే ఆన్సర్ వ్యక్తిగత మోక్ష మార్గం. నెక్స్ట్ బిట్ హీనయానంలో బుద్ధుని ఎలా పూజించేవారు అంటే అసలు చిహ్నాల రూపంలో. నెక్స్ట్ హీనయానంలో ఉపయోగించిన చిహ్నాలలో ఒకటి ఏది అంటే ఆన్సర్ ధర్మచక్రం. నెక్స్ట్ హీనయానం అంటే ఏమిటి అంటే అందరికీ మోక్షం కల్పించే మార్గం. నెక్స్ట్ మహాయానంలో బుద్ధుని ఎలా పూజించేవారు అంటే ఆన్సర్ విగ్రహ రూపంలో. నెక్స్ట్ మహాయానం ఎక్కడ ఆవిర్భవించింది అంటే ఆన్సర్ ఆంధ్రదేశం. నెక్స్ట్ బౌద్ధ మతంలోని మొత్తం శాఖల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ 18. నెక్స్ట్ ఆంధ్రదేశంలో ఉన్న బౌద్ధ శాఖల సంఖ్య ఎంత అంటే 9. నెక్స్ట్ టాపిక్ మహాసాంఘికులు టాపిక్లోని విడిచి చూద్దాం. మహాసాంఘికుల పవిత్ర గ్రంథం ఏది అంటే ఆన్సర్ ప్రజ్ఞాపారమిత. నెక్స్ట్ బిట్ మహాసాంఘికుల ప్రధాన కేంద్రం ఏది అంటే ఆన్సర్ అమరావతి. నెక్స్ట్ బిట్ మహాసాంఘికుల కేంద్రాలలో ఒకటి ఏది అంటే ఆన్సర్ గుంటుపల్లి. నెక్స్ట్ బిట్ మహాసాంఘికుల మరో కేంద్రం ఏది అంటే ఆన్సర్ నాగార్జున కొండ. నెక్స్ట్ బిట్ మహాసాంఘికుల మరో కేంద్రం ఏది అంటే సాలిగుండం. నెక్స్ట్ మహాసాంఘికుల మరో కేంద్రం అంటే అదుర్రు. నెక్స్ట్ బిట్ మహాసాంఘికుల ఉపశాఖ ఏది అంటే ఆన్సర్ కుక్కుటిక అంటే గోకులిక అనమాట. నెక్స్ట్ టాపిక్ చైత్యకులు అండ్ ఉపశాఖలు
గురించి చూద్దాం. బిట్ చైత్యకులు దేనిని పూజించేవారు అంటే అసలు చైత్యాలను. నెక్స్ట్ బిట్ చైత్యకవాదం నుండి ఉద్భవించిన శాఖ ఏది అంటే రాజగిరిక. నెక్స్ట్ బిట్ రాజగిరిక శాఖ కేంద్రం ఎక్కడ అంటే అసలు గుంటుపల్లి. నెక్స్ట్ బిట్ పూర్వశైల శాఖ కేంద్రాలు ఎక్కడ పూర్వశైల శాఖ ఎక్కడ శాఖ కేంద్రాలు ఎక్కడ అంటే అమరావతి, అల్లూరు. నెక్స్ట్ బిట్ అపర శైల శాఖ కేంద్రం ఎక్కడ అంటే అసలు జగ్గయ్యపేట. నెక్స్ట్ బిట్ అపర శైల శాఖకు చెందిన మరో కేంద్రం ఏది అంటే అసలు బావికొండ. నెక్స్ట్ బిట్ అపర శైల శాఖకు చెందిన మరో కేంద్రం ఏది అంటే అసలు తొట్లకొండ. నెక్స్ట్ బిట్ అపర శైల శాఖ ముఖ్య కేంద్రం ఏది అంటే అసలు ఘంటసాల కంటకశాల అనమాట. నెక్స్ట్ బిట్ అపర శైల శాఖకు మరో కేంద్రం ఏది అంటే అసలు నాగార్జునకొండ. నెక్స్ట్ బిట్ నాసిక్, కన్హేరి శాఖలలో ప్రస్తావించిన శాఖ ఏది అంటే అసలు భద్రాయనీయులు. నెక్స్ట్ బిట్ సోపారాలో ఉన్న బౌద్ధ శాఖ ఏది అంటే అసలు ధర్మోత్తరీయులు. ఏంటది? ధర్మోత్తరీయులు. నెక్స్ట్ టాపిక్ ఆచార్య నాగార్జునుడు గురించి చూద్దాం. నాగార్జునుడు ఎవరి సమకాలికుడు అంటే అసలు యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ నాగార్జునుడి గురించి తెలియజేసే ప్రధాన గ్రంథం ఏది అంటే అసలు లంకావతార సూత్రం. నెక్స్ట్ నాగార్జునుడి రెండవ బుద్ధుడు అని ఎవరు పిలుస్తారు అంటే అసలు బౌద్ధ సంప్రదాయం. నెక్స్ట్ నాగార్జునుడికి ఉన్న ప్రసిద్ధ బిరుదు ఏది అంటే అసలు రెండవ బుద్ధుడు. నెక్స్ట్ నాగార్జునుడిని ఇండియన్ ఐన్స్టీన్ అని ఎందుకు పిలుస్తారు అంటే అసలు శూన్యవాద సిద్ధాంతం వల్ల పిలుస్తారు. నెక్స్ట్ నాగార్జునుడిని ఇండియన్ మార్టిన్ లూథర్ అని ఎందుకు పిలుస్తారు అంటే అసలు మత సంస్కరణల కారణంగా. నెక్స్ట్ మాధ్యమికవాద ప్రవక్త ఎవరు అంటే అసలు నాగార్జునుడు. నెక్స్ట్ నాగార్జునుడు ఎన్ని గ్రంథాలు రచించాడు అంటే అసలు 24. నెక్స్ట్ టాపిక్ నాగార్జునుడి గ్రంథాలు చూద్దాం. దానిలో బిట్స్ మాధ్యమికవాదం ప్రతిపాదించిన గ్రంథం ఏది అంటే అసలు ప్రజ్ఞాపారమిత శాస్త్రం. నెక్స్ట్ శూన్యవాదం ప్రతిపాదించిన గ్రంథం ఏది అంటే అసలు ప్రజ్ఞాపారమిత శాస్త్రం. నెక్స్ట్ విద్యార్థులు కంఠస్థం చేసేవారని ఇస్సింగ్ పేర్కొన్న గ్రంథం ఏది అంటే అసలు సుహృలేఖ. నెక్స్ట్ పరిపాలన సంక్షేమ రాజ్యం గురించి చెప్పిన గ్రంథం ఏది అంటే అసలు రత్నావళి. నెక్స్ట్ రసవాద సిద్ధాంతాన్ని వివరించిన నాగార్జునుడి గ్రంథం ఏది అంటే అసలు రత్నావళి. నెక్స్ట్ మూల మాధ్యమిక కారిక రచయిత ఎవరు అంటే అసలు నాగార్జునుడు. నెక్స్ట్ మూల మాధ్యమిక కారికపై నాగార్జునుడు రాసిన వ్యాఖ్యానం ఏది అంటే అసలు అకుతోభయం. ఏంటది? అకుతోభయం. నెక్స్ట్ శూన్య సప్తతి రచయిత ఎవరు అంటే అసలు నాగార్జునుడు. నెక్స్ట్ విగ్రహ వ్యావర్తిని రచయిత ఎవరు అంటే అసలు నాగార్జునుడు. నెక్స్ట్ మహాకరుణోపాయ శాస్త్రం. ఏంటది? మహాకరుణోపాయ శాస్త్రం రచయిత ఎవరు అంటే అసలు నాగార్జునుడు. నెక్స్ట్ టాపిక్ బౌద్ధ నిర్మాణాల గురించి చూద్దాం. అమరావతి స్తూపానికి ప్రాకారం నిర్మించిన వాడెవరు అంటే అసలు నాగార్జునుడు. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడి కోసం నిర్మించిన విహారం ఏది అంటే అసలు పారావత విహారం. నెక్స్ట్ పారావత విహారం ఎక్కడ నిర్మించబడింది అంటే అసలు శ్రీపర్వతం. నెక్స్ట్ టాపిక్ దాతలు అండ్ విరాళాలు చూద్దాం. దానిలో నాసిక్ విహారానికి 3500 కర్షపణాలు దానం చేసిన మహిళ ఎవరు అంటే అసలు విష్ణుదత్త. నెక్స్ట్ విష్ణుదత్త దానం చేసిన మొత్తం ఎంత అంటే 3500 కర్షపణాలు. నెక్స్ట్ బౌద్ధ భిక్షువుల వస్త్రాల కోసం 2000 కర్షపణాలు నిధిగా ఉంచినవాడు ఎవరు అంటే అసలు ఉషవదత్తుడు. నెక్స్ట్ ఉషవదత్తుడు ఏ పట్టణంలో దానం చేశాడు అంటే అసలు గోవర్ధన. నెక్స్ట్ బౌద్ధ మతానికి ఎక్కువ విరాళాలు ఇచ్చిన వర్గాలేవి అంటే అసలు వ్యాపారులు, మహిళలు. నెక్స్ట్ టాపిక్ విద్యా కేంద్రాల గురించి చూద్దాం. బౌద్ధ విద్య ప్రారంభ కార్యక్రమం ఏది అంటే అసలు ప్రవ్రవిద్య అని కూడా అంటారు. నెక్స్ట్ బౌద్ధ విద్యా కేంద్రాల్లో ప్రముఖమైనది ఏది అంటే అసలు ధాన్య కటకం. నెక్స్ట్ నాగార్జునుడి విద్యా కేంద్రం ఏది అంటే అసలు శ్రీపర్వతం. నెక్స్ట్ శ్రీపర్వతంలోని గ్రంథాలయాన్ని ప్రశంసించిన చైనా యాత్రికుడు ఎవరు అంటే అసలు ఫాహియాన్. నెక్స్ట్ నాగార్జున కొండను 1926లో కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు అంటే అసలు ఏఆర్ సరస్వతి. నెక్స్ట్ నాగార్జున కొండకు సంబంధించిన మరో ప్రముఖ బౌద్ధ ఆచార్యుడు ఎవరు అంటే అసలు భావ వివేకుడు. ఎవరు? భావ వివేకుడు. మరో బౌద్ధాచార్యుడు ఎవరంటే ఆనందుడు. నెక్స్ట్ అలాగే మరో బౌద్ధాచార్యుడు ఎవరంటే చంద్రముఖుడు. ఎవరెవరు అంటే
ముగ్గురు ఆచార్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే భావ వివేకుడు, ఆనందుడు, చంద్రముఖుడు. ఫస్ట్ డివిజన్ చూద్దాం. బావరి వృత్తాంతం అనేది సుత్తనిపాతం. నెక్స్ట్ మహాసాంఘికుల జన్మస్థలం అనేది ధాన్యకటకం. నెక్స్ట్ మహాయానం పుట్టిన ప్రదేశం ఏంటంటే ఆంధ్రదేశం. నెక్స్ట్ బౌద్ధ శాఖలు 18. నెక్స్ట్ ఆంధ్రాలోని శాఖలు 9. నెక్స్ట్ మహాసాంఘికుల గ్రంథం అనేది ప్రజ్ఞాపారమిత. నెక్స్ట్ రెండవ బుద్ధుడు అనేది నాగార్జునుడు. నెక్స్ట్ ఇండియన్ ఐన్స్టీన్ అనేది ఎవరంటే నాగార్జునుడే. నెక్స్ట్ మాధ్యమికవాదం కూడా నాగార్జునుడే. నెక్స్ట్ శూన్యవాదం కూడా నాగార్జునుడే. నెక్స్ట్ సుహృద్లేఖ కూడా నాగార్జునుడు. నెక్స్ట్ రత్నావళి కూడా నాగార్జునుడు. నెక్స్ట్ నాసిక్ విహారదాత ఎవరంటే విష్ణుదత్త 3500 కశ్యప్నాలు. నెక్స్ట్ పారావత విహారం కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ శ్రీ పర్వత గ్రంథాలయం కూడా ఫాహియన్ ప్రశంసించాడు అన్నమాట. నెక్స్ట్ టాపిక్ బౌద్ధ కట్టడాలు, స్తూపాలు మరియు అమరావతి స్తూపం టాపిక్ను బిట్ చూద్దాం. స్తూపాలు మూలాలు చూద్దాం. బౌద్ధ స్తూపాల నిర్మాణానికి ప్రధాన ఆధార గ్రంథం ఏది అంటే ఆన్సర్ మహాపరినిర్వాణ సూత్రం. నెక్స్ట్ బిట్ బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించిన స్మారకాలను ఏమంటారు అంటే స్తూపాలు అంటారు. నెక్స్ట్ బిట్ స్తూపాలు ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి అంటే ఆన్సర్ 3 రకాలుగా. నెక్స్ట్ టాపిక్ స్తూపాలు రకాలు చూద్దాం. భక్తి భావనతో మాత్రమే నిర్మించిన స్తూపాలను ఏమంటారు అంటే అసలు ఉద్దేశిక స్తూపాలు అంటారు. నెక్స్ట్ శారీరక అవశేషాలు లేకుండా నిర్మించిన స్తూపాలు ఏవి అంటే అసలు ఉద్దేశిక స్తూపాలు. నెక్స్ట్ బుద్ధుని లేదా భిక్షువుల శారీరక అవశేషాలపై నిర్మించిన స్తూపాలు ఏవి అంటే అసలు ధాతు గర్భ స్తూపాలు అన్నమాట. నెక్స్ట్ ధాతు అనే పదానికి అర్థం ఏమిటి అంటే శారీరక అవశేషాలు. నెక్స్ట్ బుద్ధుని ఎముకలు, బూడిద వంటి అవశేషాలను నిక్షిప్తం చేసి నిర్మించిన స్తూపాలు ఏవి అంటే అసలు ధాతు గర్భ స్తూపాలు. నెక్స్ట్ బుద్ధుడు ఉపయోగించిన వస్తువులపై నిర్మించిన స్తూపాలు ఏవి అంటే ఆన్సర్ పారిభోగిక స్తూపాలు. నెక్స్ట్ భిక్షాపాత్ర, చెప్పులు వంటి వస్తువులపై నిర్మించిన స్తూపాలు ఏవి అంటే ఆన్సర్ పారభోగిక స్తూపాలు. నెక్స్ట్ పవిత్ర గ్రంథాలను నిక్షిప్తం చేసి నిర్మించిన స్తూపాలు ఏవి అంటే ఆన్సర్ పారభోగిక స్తూపాలు. నెక్స్ట్ టాపిక్ అశోకుడు అండ్ స్తూపాల గురించి చూద్దాం. బుద్ధుని అవశేషాలను దేశమంతటా పంపిణీ చేసిన మౌర్య చక్రవర్తి ఎవరు అంటే అసలు అశోకుడు. నెక్స్ట్ అశోకుడు నిర్మించాడని చెప్పబడే స్తూపాల సంఖ్య ఎంత అంటే 84,000. నెక్స్ట్ అశోకుడు బుద్ధుని అవశేషాలను ఎన్ని ప్రధాన స్తూపాల నుండి సేకరించాడని చెబుతారు అంటే ఆన్సర్ 8. నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో ధాతుగర్భ స్తూపాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ధాతుగర్భ స్తూపాల్లో ఒకటి ఏది అంటే అమరావతి. నెక్స్ట్ అలాగే నాగార్జున కొండ, అలాగే జగ్గయ్యపేట, సాలిగుండం, బట్టిప్రోలు ఈ 4 కూడా ఆంధ్రప్రదేశ్లోని ధాతుగర్భ స్తూపాల్లో ఒకటి. ఏంటంటే అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, సాలిగుండం, బట్టిప్రోలు. నెక్స్ట్ టాపిక్ అమరావతి స్తూపం గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద బౌద్ధ స్తూపం ఏది అంటే ఆన్సర్ అమరావతి స్తూపం. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అత్యంత విశిష్టమైన బౌద్ధ స్తూపం ఏది అంటే ఆన్సర్ అమరావతి స్తూపం. నెక్స్ట్ అమరావతి స్తూపాన్ని వెలికి తీసిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ కాలిన్ మెకంజీ. నెక్స్ట్ కాలిన్ మెకంజీ అమరావతి స్తూపాన్ని ఏ సంవత్సరంలో వెలికి తీశాడు అంటే ఆన్సర్ 1797. నెక్స్ట్ అమరావతి స్తూప పునాది గర్భ వ్యాసం ఎంత అంటే ఆన్సర్ 162 అడుగులు. నెక్స్ట్ అమరావతి స్తూప అండ వ్యాసం ఎంత అంటే 142 అడుగులు. నెక్స్ట్ అమరావతి స్తూప శిల్పాలు ప్రస్తుతం ఎక్కడ భద్రపరచబడ్డాయి అంటే అసలు లండన్ మ్యూజియంలో. నెక్స్ట్ టాపిక్ మహాదేవ భిక్షువు టాపిక్లోని బిట్ చూద్దాం. ఆంధ్రదేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన తొలి బౌద్ధ ఆచార్యుడు ఎవరు అంటే అసలు మహాదేవ భిక్షువు. నెక్స్ట్ బుద్ధుని అస్థికలను అమరావతికి తీసుకువచ్చిన వాడెవరు అంటే ఆన్సర్ మహాదేవ భిక్షువు. నెక్స్ట్ మహాదేవ భిక్షువు బుద్ధుని అస్థికలను దేనిలో తీసుకువచ్చాడు అంటే ఆన్సర్ కుంకుమ భరణి. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఏది అంటే ఆన్సర్ అమరావతి. నెక్స్ట్ టాపిక్ పూర్వశైల చైత్రవాదం టాపిక్లోని బిట్ చూద్దాం. పూర్వశైల చైత్రవాదానికి ప్రధాన కేంద్రం ఏది అంటే ఆన్సర్ అమరావతి. నెక్స్ట్ అమరావతి స్తూపంలో లభించిన సామూహిక నృత్య దృశ్యాల సంఖ్య ఎంత అంటే 3. నెక్స్ట్ అమరావతి స్తూపానికి పూర్ణ కుంభాన్ని బహూకరించిన వాడు ఎవరు అంటే ఆన్సర్ దేవికుడు. నెక్స్ట్ దేవికుడు ఏ వృత్తికి చెందినవాడు అంటే ఆన్సర్ చర్మకారుడు. నెక్స్ట్ టాపిక్ పంచకళ్యాణాలు టాపిక్లో బిట్ చూద్దాం. బుద్ధుని జీవితంలోని 5 ముఖ్య ఘట్టాలను సూచించే ప్రతీకలను ఏమంటారు అంటే అసలు పంచకళ్యాణాలు అంటారు. నెక్స్ట్
పంచకళ్యాణాలలో జనానికి ప్రతీక ఏది అంటే తామర పువ్వు. నెక్స్ట్ బిట్ పంచకళ్యాణాలలో గృహత్యాగానికి ప్రతీక ఏది అంటే ఆన్సర్ గుర్రం. నెక్స్ట్ బిట్ పంచకళ్యాణాలలో జ్ఞానోదయానికి ప్రతీక ఏది అంటే ఆన్సర్ రావి చెట్టు, బోధి వృక్షం అనమాట. నెక్స్ట్ బిట్ పంచకళ్యాణాలలో మొదటి బోధనకు ప్రతీక ఏది అంటే ఆన్సర్ ధర్మచక్రం. అదే పంచకళ్యాణాలలో నిర్వాణానికి ప్రతీక ఏదంటే స్తూపం. మళ్ళీ చూద్దాం. పంచకళ్యాణాలలో ఈ టాపిక్లో జననానికి ప్రతీకేమో తామర పువ్వు, గృహత్యాగానికి ప్రతీకేమో గుర్రం, జ్ఞానోదయానికి మాత్రం ప్రతీకేమో రావి చెట్టు, అదే బోధి వృక్షం అంటారు. అలాగే మొదటి బోధనకు ప్రతీకేమో ధర్మచక్రం, మహాపరినిర్వాణానికి ప్రతీక ఏదంటే స్తూపం అనమాట. నెక్స్ట్ టాపిక్ ఆయక స్తంభాల గురించి చూద్దాం. బిట్ అమరావతి స్తూపంలోని ప్రత్యేక స్తంభాలను ఏమంటారు అంటే ఆన్సర్ ఆయక స్తంభాలు అంటారు. ఈ ఆయక స్తంభాలు అనేవి 5. అయితే నెక్స్ట్ బిట్ ఆయక స్తంభాలు దేనికి ప్రతీకలు అంటే పంచకళ్యాణాలకు ప్రతీకలు అనమాట. నెక్స్ట్ బిట్ స్తూపం 4 దిక్కులలో ఏర్పాటు చేసిన స్తంభాలు ఏవి అంటే ఆన్సర్ ఆయక స్తంభాలు. నెక్స్ట్ బిట్ ఆయక స్తంభాల సంప్రదాయం ప్రత్యేకంగా కనిపించే ప్రాంతం ఏది అంటే ఆన్సర్ ఆంధ్రదేశం. నెక్స్ట్ బిట్ ప్రపంచంలో ప్రత్యేకమైన ఆయక స్తంభాల సంప్రదాయం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఫాస్ట్ డివిజన్ చూద్దాం. బౌద్ధ స్తూపాల ఆధార గ్రంథం ఏదంటే మహాపరినిర్వాణ సూత్రం. నెక్స్ట్ స్తూపాల రకాలు ఏంటంటే ఉద్దేశిక, ధాతుగర్భ, పారిభోగిక. నెక్స్ట్ 84,000 స్తూపాలు నిర్మించిన వాడెవరంటే అశోకుడు. నెక్స్ట్ ధాతుగర్భ స్తూపాలు ఏంటంటే అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, సాలిగుండం, బట్టిప్రోలు. నెక్స్ట్ అమరావతి స్తూపాలు వెలికి తీసిన వాడెవరంటే కాలిన్ మెకంజీ 1797లో. నెక్స్ట్ బిట్ బుద్ధుని అస్థికలను అమరావతికి తెచ్చిన వాడు ఎవరంటే మహాదేవ భిక్షువు. నెక్స్ట్ పూర్వశైల చైత్యవాద కేంద్రం ఏంటంటే అమరావతి. నెక్స్ట్ పూర్ణకుంభం బహుకరించిన వాడు ఎవరంటే దేవికుడు. నెక్స్ట్ బిట్ పంచకళ్యాణాలు ఏంటంటే తామర, గుర్రం, బోధి వృక్షం, ధర్మచక్రం, స్తూపం. నెక్స్ట్ ఆయక స్తంభాలు ఏంటంటే పంచకళ్యాణాల ప్రతీకలు. నెక్స్ట్ ఆయక స్తంభాల ప్రత్యేకత ఏంటంటే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తాయి. నెక్స్ట్ టాపిక్ బౌద్ధ కట్టడాలు. శాతవాహనుల కాలం బౌద్ధ కట్టడాలు, శిల్పకళ, చిత్రకళ టాపిక్ని బిట్స్ చూద్దాం. బౌద్ధ కట్టడాలు ఫస్ట్ బిట్ బౌద్ధ స్తూపాల నిర్మాణానికి ప్రధాన ఆధారం ఏ గ్రంథం అంటే అసలు మహాపరినిర్భర సూత్రం అంట. నెక్స్ట్ బిట్ స్తూపాలను ఎన్ని రకాలుగా విభజించారంటే 3 రకాలు. నెక్స్ట్ బిట్ భక్తి భావనతో నిర్మించిన స్తూపాలను ఏమంటారు అంటే అసలు ఉద్దేశిక స్తూపాలు అంటారు. నెక్స్ట్ బిట్ బుద్ధుని శారీరక అవశేషాలపై నిర్మించిన స్తూపాలు ఏవంటే ధాతుగర్భ స్తూపాలు. నెక్స్ట్ బిట్ బుద్ధుడు వాడిన వస్తువులపై నిర్మించిన స్తూపాలు ఏవి అంటే అసలు పారిభోగిక స్తూపాలు. నెక్స్ట్ బిట్ బుద్ధుని అవశేషాలను విభజించి 84,000 స్తూపాలు నిర్మించిన మౌర్య చక్రవర్తి ఎవరు అంటే అసలు అశోకుడు. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో ధాతుగర్భ స్తూపాలు లభించిన ప్రాంతాలు ఏవి అంటే అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, సాలిగుండం, బట్టిప్రోలు. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన స్తూపం ఏది అంటే అసలు బట్టిప్రోలు స్తూపం. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన స్తూపం ఏదంటే ఏమో బట్టిప్రోలు స్తూపం. అదే భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం ఏమో పిప్రహ్వా స్తూపం. నెక్స్ట్ బిట్ అమరావతి స్తూపాన్ని వెలికి తీసిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు అంటే కాలిన్ మెకంజీ. ఇప్పుడంటే 1797. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన తొలి బౌద్ధ భిక్షువు ఎవరు అంటే ఆన్సర్ మహాదేవ భిక్షువు. నెక్స్ట్ బిట్ బుద్ధుని అస్థికలను అమరావతికి తీసుకొచ్చిన వాడు ఎవరంటే మహాదేవ భిక్షువు. నెక్స్ట్ పూర్వశైల చైత్యవాదానికి ప్రధాన కేంద్రం ఏదంటే అమరావతి. నెక్స్ట్ బిట్ అమరావతి స్తూపంలో కనిపించే 5 ప్రతీకలను ఏమంటారు అంటే ఆన్సర్ పంచకళ్యాణాలు అంటారు. నెక్స్ట్ పంచకళ్యాణాలు బిట్ చూద్దాం. తామర పువ్వు దేనికి ప్రతీక అంటే బుద్ధుని జననం. గుర్రం దేనికి ప్రతీక అంటే మహాభినిష్క్రమణం. అదే రావి చెట్టు దేనికి ప్రతీక అంటే జ్ఞానోదయం. నెక్స్ట్ ధర్మచక్రం దేనికి ప్రతీక అంటే మొదటి బోధన. నెక్స్ట్ స్తూపం దేనికి ప్రతీక అంటే మహాపరినిర్వాణం అన్నమాట. నెక్స్ట్ బిట్ పంచ కళ్యాణాలకు ప్రతీకలుగా నిలిచిన స్తంభాలు ఏమంటే ఆయక స్తంభాలు. నెక్స్ట్ ఆయక స్తంభాలు ప్రత్యేకంగా కనిపించే ప్రాంతం ఏదంటే ఆంధ్రదేశం. నెక్స్ట్ టాపిక్ విహారాలు, చైత్యాల గురించి చూద్దాం. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాన్ని ఏమంటారు అంటే అసలు విహారం అంటారు.
నెక్స్ట్ బిట్ విహారాలు సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయి అంటే ఆన్సర్ చతురస్రాకారం. నెక్స్ట్ బిట్ బౌద్ధ ప్రార్థనా మందిరాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ చైత్యం అంటారు. నెక్స్ట్ బిట్ చైత్యాలు సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయంటే దీర్ఘ చతురస్రాకారం. విహారాలేమో చతురస్రాకారం, చైత్యాలేమో దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన చైత్యం ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ గుంటుపల్లి. నెక్స్ట్ బిట్ ఏపీలోని ఏకైక బౌద్ధ గుహాలయం ఎక్కడ ఉంది అన్నా కూడా గుంటుపల్లి. నెక్స్ట్ బిట్ దేశంలో అతిపెద్ద చైత్యం ఏది అంటే కార్లే చైత్యం. నెక్స్ట్ బిట్ కార్లే చైత్య నిర్మాణానికి సహకరించిన వాడు ఎవరు అంటే భూతపాలుడు. నెక్స్ట్ బిట్ కార్లే చైత్యానికి గ్రామదానం చేసిన శాతవాహన రాజు ఎవరు అంటే పులుమావి. నెక్స్ట్ బిట్ నాసిక్ చైత్యానికి 3500 కర్షాపణాలు విరాళంగా ఇచ్చిన మహిళ ఎవరు అంటే ఆన్సర్ విష్ణుదత్త. నెక్స్ట్ బిట్ గౌతమిపుత్ర శాతకర్ణి ఆరోగ్యం కోసం గుహాలయం నిర్మించినది ఎవరు అంటే ఆన్సర్ గౌతమి బాలశ్రీ. నెక్స్ట్ బిట్ స్తూపం, విహారం, చైత్యం, విద్యాలయం కలిసి ఉన్న సముదాయాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ ఆరామం. నెక్స్ట్ బిట్ కడప జిల్లాలోని ప్రసిద్ధ బౌద్ధ ఆరామం ఏది అంటే ఆన్సర్ నందలూరు ఆరామం. నెక్స్ట్ బిట్ ఆంధ్రదేశంలో 40 సంఘారామాలు ఉన్నాయని పేర్కొన్న చైనా యాత్రికుడు ఎవరు అంటే ఆన్సర్ హుయాన్ సాంగ్. నెక్స్ట్ బిట్ శ్రీపర్వత సంఘారామాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు అంటే ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ బిట్ శ్రీపర్వత సంఘారామంలో ఎన్ని గదులు ఉన్నాయి అంటే ఆన్సర్ 1500 గదులు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ శిల్పకళ టాపిక్ని బిట్స్ చూద్దాం. భారతీయ బౌద్ధ శిల్పకళలో ప్రధాన శైలులు ఎన్ని అంటే ఆన్సర్ 3. నెక్స్ట్ బిట్ గాంధార శైలిలో ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే ఆన్సర్ కుషానులు. నెక్స్ట్ బిట్ గాంధార శైలిలో బుద్ధుడు ఏ ప్రభావంతో కనిపిస్తాడు అంటే ఆన్సర్ గ్రీకు ప్రభావం. నెక్స్ట్ బిట్ మధుర శైలిలో ఏ కాలంలో ప్రారంభమైంది మధుర శైలి ఏ కాలంలో ప్రారంభమైందంటే సంగుల కాలం. నెక్స్ట్ బిట్ అమరావతి శైలి ఏ వంశం కాలంలో అభివృద్ధి చెందింది అంటే ఆన్సర్ శాతవాహనులు. నెక్స్ట్ బిట్ భారతదేశంలో అత్యంత అందమైన బౌద్ధ శిల్ప శైలిగా పేరుగాంచింది ఏది అంటే ఆన్సర్ అమరావతి శైలి. నెక్స్ట్ బిట్ అమరావతి శైలిలో ఎక్కువగా కనిపించే అలంకారాలు ఏవి అంటే ఆన్సర్ లతలు, పుష్పాలు. నెక్స్ట్ బిట్ అమరావతి శిల్పకళకు ప్రేరణ పొందిన ప్రపంచ ప్రసిద్ధ స్తూపం ఏది అంటే ఆన్సర్ బోరోబుదూర్. ఏంటది బోరోబుదూర్, ఇండోనేషియా అనమాట. నెక్స్ట్ బిట్ శాసనాలలో శిల్పులను ఏమని పిలిచేవారు అంటే అసలు శైలవర్ధకులు అని పిలిచేవారు. నెక్స్ట్ బిట్ అమరావతి ఆర్ట్కు ప్రపంచ గుర్తింపు తెచ్చిన గ్రంథం ఏదంటే ట్రీ అండ్ సెర్పెంట్ వర్షిప్. నెక్స్ట్ బిట్ ట్రీ అండ్ సెర్పెంట్ వర్షిప్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఆన్సర్ జేమ్స్ ఫెర్గ్యూసన్. నెక్స్ట్ టాపిక్ అజంతా చిత్రకళ టాపిక్లను బిట్ చూద్దాం. అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ బిట్ అజంతాలో మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయంటే 30. నెక్స్ట్ బిట్ శాతవాహనుల కాలానికి చెందిన అజంతా గుహలు ఏవి అంటే 9 మరియు 10. నెక్స్ట్ బిట్ 9వ గుహలో చిత్రించిన జాతక కథ ఏది అంటే ఆన్సర్ శ్వేతక జాతకం. నెక్స్ట్ బిట్ 10వ గుహలో చిత్రించిన జాతక కథ ఏదంటే ఆన్సర్ సిద్ధాంత జాతకం. నెక్స్ట్ బిట్ అజంతాలో కనిపించే ప్రసిద్ధ బోధిసత్వ చిత్రాలేవి అంటే ఆన్సర్ పద్మపాణి, వజ్రపాణి. నెక్స్ట్ బిట్ అజంతా గుహలను కనుగొన్నవాడు ఎవరు అంటే ఆన్సర్ జాన్ స్మిత్. నెక్స్ట్ బిట్ అజంతా గుహలు ఎప్పుడు కనుగొనబడ్డాయి అంటే ఆన్సర్ 1819. నెక్స్ట్ బిట్ భారతదేశపు తొలి యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందినవి ఏవి అంటే ఆన్సర్ అజంతా గుహలు. నెక్స్ట్ టాపిక్ శాతవాహనులు బిట్స్ చూద్దాం. తిలకమంజరి రచయిత ఎవరు అంటే ఆన్సర్ ధనపాలుడు. నెక్స్ట్ బిట్ వారధి రాజ్యం అని పిలువబడిన రాజ్యం ఏది అంటే ఆన్సర్ శాతవాహన రాజ్యం. నెక్స్ట్ బిట్ దక్షిణ భారతదేశాన్ని పాలించిన తొలి వంశం ఏది అంటే ఆన్సర్ శాతవాహనులు. నెక్స్ట్ బిట్ భూమిని దానం చేసిన తొలి రాజులు ఎవరు అంటే ఆన్సర్ శాతవాహనులే. నెక్స్ట్ తల్లి పేరును తమ పేరుకు ముందు చేర్చుకున్న తొలి రాజు ఎవరు అంటే ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ బిట్ మాతృసంజ్ఞ అంటే మెట్రోనిమిక్ ఉపయోగించిన తొలి భారతీయ రాజు ఎవరు అంటే ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ బిట్ గాథా సప్తశతిలో ప్రజలు ఇళ్ల గోడలపై చిత్రాలు వేసుకున్నారని పేర్కొన్న రచయిత ఎవరు అంటే ఆన్సర్ హాలుడు. కంప్లీటెడ్.